గ్లోబల్ ఎకానమీపై డాలర్ సుప్రమసీ మనందరికీ తెలుసు. గ్లోబల్ ట్రేడ్లో, గ్లోబల్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో, గ్లోబల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో అన్నిట్లో కూడా డాలర్దే ఆధిపత్యం. డాలర్ ఆధిపత్యం ఉన్నమాట నిజం. కానీ అదే సమయంలో డాలర్ ఆధిపత్యాన్ని ప్రపంచంలో అనేక దేశాలు కోరుకోవడం లేదు. స్లోగా మెజారిటీ దేశాలు ప్రత్యామ్నాయం ఉంటే బాగుండును అనుకునే దశకు వస్తున్నాయి. అయితే ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల డాలర్ పైన ఆధారపడుతుంది. మీకు ఈ ప్రత్యామ్నాయం అంటూ లభించిన మరుక్షణం డాలర్ను డంప్ చేస్తానికి ఈ దేశాలు సిద్ధంగా ఉన్నాయి. కానీ అది అంత సులభమైంది మాత్రం కాదు. కానీ డాలర్కు హెచ్చరికలు మాత్రం మొదలయ్యాయి. ముఖ్యంగా ఇప్పుడు బ్రిక్స్ లాంటి దేశాలు సొంత బ్రిక్స్ కరెన్సీని ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చేది, కానీ అది సమీప దూరంలో లేదు. సో ఇట్స్ నాట్ సో ఈజీ. ఇండియా ప్రకటించింది కూడా బ్రిక్స్ కరెన్సీ ఈజ్ నాట్ ఇన్ అవర్ ఇమీడియట్ ఎజెండా అని కూడా. రష్యా లాంటి దేశాలు ప్రతిపాదించినా కూడా ఈ బ్రిక్స్లో సభ్యత్వం కలిగిన దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాల వల్ల బ్రిక్స్ కరెన్సీ అనేది సాధ్యమయ్యే పని కాదు. యూరప్ కామన్ కరెన్సీ అనే యూరోనే ఇప్పటికీ డాలర్కు ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ కాలేకపోయింది. ఇక బ్రిక్స్ కరెన్సీ ఎమర్జ్ కావడం అంత సులభం కాదు. అలాగే మరో దేశ కరెన్సీ, ఇప్పుడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చేటువంటి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటారు, ఎస్డిఆర్స్, వీటిని ఆల్టర్నేటివ్గా ఏమైనా ఉంటుందా అని ఒక ప్రయత్నం జరిగింది. కానీ అది కరెన్సీ కాదు, దాని వెనకాల ఒక దేశము లేదు. అసలు డాలరే కాదు, బిట్ కాయిన్స్లో క్రిప్టో కరెన్సీ అన్నారు. కానీ క్రిప్టో కరెన్సీ అనేది ఒక దేశం దాని వెనకాల బ్యాకింగ్ లేకుండా, ఒక దేశ సెంట్రల్ బ్యాంక్ దాన్ని రెగ్యులేట్ చేయకుండా క్రిప్టో కరెన్సీ స్పెక్యులేటివ్ ట్రేడ్కి మాత్రమే పరిమితం అవుతుంది తప్ప ఒక రెస్పెక్టబుల్ కరెన్సీ స్థాయికి ఎన్నడూ చేరదు. ఇక ఇండియా లాంటి దేశాలు రూపీని ఇంటర్నేషనలైజ్ చేయాలి అనే ప్రయత్నం చేశాయి. కానీ రియాలిటీ ఇట్ ఇస్ టూ లిటిల్ టూ ఎర్లీ. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మనం ఆ ప్రయత్నం చేస్తున్నాం, సంతోషం చేయాలి కూడా. కానీ అది ఇప్పటికిప్పుడు రూపీ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అయ్యే అవకాశమే లేదు. ప్రపంచంలో అనేక దేశాల కరెన్సీలు, ముఖ్యంగా యూరప్, ఈవెన్ సౌత్ అమెరికన్ కరెన్సీలు డాలర్తో పోలిస్తే బలపడుతుంటే మన రూపాయి మాత్రం వీక్ అవుతుంది. 2025లో ఫర్ ఎగ్జాంపుల్ యూరోతో పోలిస్తే డాలర్ 12% తగ్గిపోయింది వాల్యూ. కానీ డాలర్తో పోలిస్తే రూపాయి మాత్రం బాగా వీక్ అయింది. అక్కడ డాలర్ వీక్ అయింది, యూరో బలపడింది, ఇక్కడ మన రూపాయి వీక్ అయింది. సో ఈవెన్ 2025లో డాలర్ ఒక 10% వాల్యూ కోల్పోయింది. అయినా కూడా మన రూపీ వాల్యూ కోల్పోతూనే ఉంది. డాలర్తో పోలిస్తే 5% వాల్యూ కోల్పోయాం. సో ఇలా రూపాయి ఇంటర్నేషనలైజ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. కానీ ఒక రిమోట్ ప్రయత్నంగా చైనా ముందుకు వస్తుంది. అమెరికన్ మిలిటరీ ఎకనామిక్ డామినేషన్ను ఛాలెంజ్ చేస్తున్న చైనా ఈవెన్ కరెన్సీ ప్రపంచంలో కూడా డాలర్ సుప్రమసీని ఎదుర్కోవటానికి అనేక రూపాల్లో ప్రయత్నం చేస్తుంది. స్టిల్ ఇట్ ఈస్ టూ ఫార్. మీకు డాలర్ ప్లేస్లో గ్లోబల్ కరెన్సీగా యువాన్ వస్తుంది అనుకుంటే పొరపాటు. ఎందుకంటే చైనా ఎకానమీ వేరు, ప్రపంచంలో ఉన్న ఎకానమీ వేరు. చైనా పైన ఆ నమ్మకము, విశ్వాసం కూడా ప్రపంచానికి కలగడం అంత సులభం కాదు. బట్ స్టిల్ చైనీస్ తనకున్న ఎకనామిక్ మైట్ వల్ల, తన టెక్నాలజికల్ స్ట్రెంగ్త్ వల్ల, అన్నిటికీ ముంచి అమెరికా చేస్తున్న దూకుడు వల్ల ఇవాళ చైనీస్ కరెన్సీ గ్లోబల్గా డాలర్ను ఛాలెంజ్ చేసే ప్రయత్నం అయితే మొదలుపెట్టింది. మీకు ఉదాహరణలు నేను గణాంకాలతో సహా మీ ముందు పెడతాను, ఎగ్జాంపుల్స్తో సహా. మొదటిది, ప్రపంచంలో ఉన్న గ్లోబల్ పేమెంట్స్. అంటే ఒక దేశం మరో దేశంతో పేమెంట్ చేసుకోవాలన్నా, ఒక దేశంలో ఉన్న కంపెనీ ఇంకో దేశంలో ఉన్న కంపెనీకి పేమెంట్ చేయాలి. ఇవన్నీ ఇంటర్నేషనల్ పేమెంట్స్ అంటారు. ఈ ఇంటర్నేషనల్ పేమెంట్స్కు డాలర్ డామినేటెడ్ సిస్టమ్, అమెరికా ప్రమోట్ చేసే సిస్టమ్ పేరు స్విఫ్ట్, సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్ అని. కానీ ఈ స్విఫ్ట్ను ఒక ఆయుధముగా అమెరికా ఉపయోగించింది. డాలర్ని వెపనైజ్ చేసింది. కొన్ని దేశాలపైన ఆంక్షలు విధించినప్పుడు ఆ దేశాలను స్విఫ్ట్ నుంచి పక్కకు తప్పించింది. ఉదాహరణకు రష్యాను స్విఫ్ట్ నుంచి పక్కకు తప్పించింది, ఇరాన్ను పక్కకు తప్పించింది. దీనివల్ల ప్రపంచానికి అర్థమైంది ఏంటంటే, అమెరికాతో ఏదైనా రాజకీయంగానో ఎకనామిక్గానో ఘర్షణ వస్తే అమెరికా ఈ స్విఫ్ట్ను ఆయుధంగా వాడుతుంది, డాలర్ను ఆయుధంగా వాడుతుంది. కనుక
స్విఫ్ట్కు ఆల్టర్నేటివ్ పేమెంట్ను కూడా మనం గుర్తుంచుకోవాలి అని. ఇప్పుడు ఒక రోడ్డు మీద పోతాం, రోడ్డు మీద ఎవడన్నా ఒక దాదా రోడ్డుకు అడ్డంగా ఉండి ఇక్కడికి వెళ్ళి ఎవడన్నా పోతాను చూస్తాను అనుకోండి, 2 సార్లు 3 సార్లు చూసి 4వ ఇంకో రూట్లో పోయే మార్గాన్ని వెతుక్కుంటాం. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతుంది. డాలర్ దాదాగిరి చూసిన దేశాలు ఆల్టర్నేటివ్ సిస్టమ్ చూస్తున్నాడు. వెంటనే చైనా రంగప్రవేశం చేసింది. క్రిప్స్ అనే కొత్త అంటే క్రాస్ బార్డర్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ అని డాలర్ డామినేటెడ్ స్విఫ్ట్కు పోటీగా చైనా క్రిప్స్ అనే ఒక వ్యవస్థను ముందుకు పెట్టింది. క్రాస్ బార్డర్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్. ప్రపంచంలో అనేక దేశాలు ఇప్పుడు ఈ క్రిప్స్ను అంగీకరిస్తూ క్రిప్స్ ద్వారా ట్రాన్సాక్షన్లు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రష్యా చైనా ట్రేడ్, ఎస్పెషల్లీ యుక్రెయిన్ వార్ తర్వాత రష్యా పూర్తిగా వెస్టర్న్ శాంక్షన్స్ ఎదుర్కొంటుంటే రష్యా చైనా ట్రేడ్ మొత్తం ఈ క్రిప్స్ ద్వారానే జరిగింది. ఇప్పుడు ఉక్రెయిన్ వార్ 2022లో స్టార్ట్ అయింది. ఈ నియర్లీ 4 years అవుతుంది. ఈ 4 yearsలో క్రిప్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్, అంటే విలువ రీత్యా చూసినా వాల్యూమ్ రీత్యా చూసినా డబుల్ అయింది. అంటే క్రిప్స్ ఎలా ఒక స్విఫ్ట్కు ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ కాకపోవచ్చు, కానీ స్విఫ్ట్ కాదనుకున్న వారికి, స్విఫ్ట్ నుంచి వెళ్ళగొట్టబడిన వారికి క్రిప్స్ ఒక మార్గంలాగా కనబడుతుంది. సహజంగానే స్విఫ్ట్పై డాలర్ డామినేషన్ ఉంటే క్రిప్స్ పైన యువాన్ చైనీస్ కరెన్సీ డామినేషన్ ఉంటుంది. ఇక సహజంగానే చైనా ఈ క్రిప్స్ను ఎక్కువగా వాడుతుంది. ఇప్పుడు 15 years క్రితం ఏమీ లేని చైనీస్ ట్రాన్సాక్షన్స్ ఆల్టర్నేటివ్ రూట్లో ఏమీ లేదు. ఈరోజు 50% ఆఫ్ చైనీస్ క్రాస్ బార్డర్ పేమెంట్స్, అంటే చైనా ఇతర దేశాలకు పే చేసే దాంట్లో 50% ఈ క్రిప్స్ ద్వారా, అంటే స్విఫ్ట్ కాకుండా క్రాస్ బార్డర్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ క్రిప్స్ ద్వారా తన ట్రాన్సాక్షన్స్ నడుపుతుంది. అంటే యువాన్ డామినేటెడ్ వ్యవస్థను తాను ఎలా ప్రమోట్ చేస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక సెకండ్, చైనా పెద్ద ఎత్తున రుణాలు ఇస్తుంది. ఇప్పుడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట అనేక డెవలపింగ్ కంట్రీస్ని BRIలో భాగం చేసి భారీ ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి వాళ్ళు డబ్బులు లేకపోతే వాళ్ళకి చైనానే అప్పులు ఇచ్చి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తుంది. ఉదాహరణకు మీకు ఆఫ్రికా ఒక ఎగ్జాంపుల్. పెద్ద ఎత్తున చైనీస్ డెట్ ఆఫ్రికా చైనా నుంచి అప్పులు తీసుకుంది. ఇప్పుడు స్లోగా చైనా ఏం చేస్తుందంటే ఈ అప్పుల్ని యువాన్ రూపంలోకి మారుస్తుంది. సో ఈ అప్పుల్ని కాస్త డాలర్ డినామినేటెడ్ అప్పును కాస్త యువాన్ డినామినేటెడ్ అప్పుగా మార్చేస్తుంది. ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్లో ఈ ట్రెండ్ మొదలైంది. ఉదాహరణకు చైనీస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అప్పులు ఇచ్చేటప్పుడు యువాన్లలో అప్పులు ఇచ్చడాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు చైనా ఇలా యువాన్ డినామినేటెడ్ అప్పులు టోటల్గా $2 trillion వరకు ఇచ్చింది 2025 నాటికి. అంటే మీకు ఇంత భారీ ఎత్తున, అంటే ఇప్పుడు చైనీస్ బ్యాంక్స్, చైనీస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చే అప్పుల్లో, మొత్తం అప్పుల్లో 45% యువాన్ రూపంలోనే ఇస్తుంది. అంటే ఏ దేశమైనా అప్పు కావాలి అంటే డాలర్లో కాకుండా యువాన్లలో ఇస్తామంటూ తమ దేశ కరెన్సీని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చైనీస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిన టోటల్ లోన్స్లో 45% వరకు యువాన్లు ఇచ్చారు. ఒక 10 ఏళ్ల క్రితం IMF లెక్కల ప్రకారం యువాన్ రూపంలో ఇచ్చిన అప్పు కేవలం 10%. సో ఎంత స్థాయిలో చైనా ఈ అప్పులను కూడా యువాన్ ప్రమోషన్కు వాడుకుంటుందో చూడండి. చైనా కొత్తగా ఇచ్చే లోన్స్ను యువాన్ రూపంలో ఇవ్వడమే కాకుండా ఆయా కంట్రీస్ డాలర్ల రూపంలో తీసుకున్న లోన్స్ను కూడా యువాన్ రూపంలో కన్వర్ట్ చేసుకోవటానికి అవకాశం ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు కెన్యా ఉంది, ఆఫ్రికన్ నేషన్. కెన్యాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్కు పెద్ద ఎత్తున చైనా లోన్స్ అప్పులు ఇస్తుంది. ఈ అప్పులు యువాన్లలో ఇస్తుంది. అలాగే కెన్యా $3.5 billion లోన్ ఉండేది. $3.5 billion అంటే $350 కోట్ల. ఆ డాలర్ల లోన్ను యువాన్ లోన్గా మార్చేసింది చైనా. ఇక జాంబియాలో అయితే కొన్ని చైనీస్ కంపెనీల ట్యాక్సెస్ను డాలర్ల రూపంలో కాకుండా యువాన్ల రూపంలో జాంబియా కలెక్ట్ చేస్తుంది. సో జాంబియన్ గవర్నమెంట్కు చైనీస్ కంపెనీలు డాలర్లలో కాకుండా
ట్యాక్సెస్ను యువాన్లలో చెల్లిస్తున్నారు. ఇథియోపియా కూడా తన యువాన్లలో లోన్లు తీసుకోవటానికి, తీసుకున్న డాలర్ లోన్లు యువాన్లుగా మార్చుకోవటానికి కూడా ఆలోచిస్తోంది. ఇలా చైనా తన కొత్త లోన్స్ను యువాన్లలో ఇవ్వడమే కాకుండా ఇదివరకే ఉన్న లోన్లను కూడా డాలర్ లోన్లను కాస్త యువాన్ లోన్లుగా మారుస్తుంది. అందుకే నేను ఇంతకుముందు చెప్పినట్టు గణాంకాల్లో 10 ఏళ్ల IMF లెక్కల ప్రకారం యువాన్ డినామినేటెడ్ లోన్స్, యువాన్ల రూపంలో ఇచ్చిన లోన్స్, చైనా ఇచ్చిన మొత్తం లోన్స్లో 10% ఉంటే ఇప్పుడు అది 45%కు పెరిగాయి. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ బాండ్లను ఇంటర్నేషనల్ ఫర్మ్స్, అంతర్జాతీయ కంపెనీలను డాలర్ బాండ్సే కాదు, ఇప్పుడు రూపీ బాండ్స్ అని, డాలర్ బాండ్స్ అని ఉంటాయి. అంటే ఏ డినామినేషన్లోనైనా బాండ్స్ ఇష్యూ చేయొచ్చు. డాలర్ డినామినేటెడ్ బాండ్స్కు పోటీగా ఇప్పుడు యువాన్ డినామినేటెడ్ బాండ్స్ను చైనా ప్రమోట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ కంపెనీస్ను కూడా మీరు యువాన్ డినామినేటెడ్ బాండ్స్ ఇష్యూ చేయమని చైనా ఎంకరేజ్ చేస్తోంది. దానివల్ల ఏమవుతుందంటే చైనీస్ కరెన్సీలో ఇన్వెస్ట్ చేసేటువంటి సోర్సెస్ పెరుగుతాయి. ఇప్పుడు డాలర్ డినామినేటెడ్ బాండ్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ బాండ్స్ కావచ్చు, కంపెనీల బాండ్స్ కావచ్చు, వాటికి ఆటోమేటిక్గా డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు చైనా తన దేశ కరెన్సీలో ఇంటర్నేషనల్ కంపెనీస్ను బాండ్స్ రిలీజ్ చేయబడుతుంది. అంటే బాండ్స్ రిలీజ్ చేయడం అంటే ఉదాహరణకు 1 కోటి యువాన్ల బాండ్, దాన్ని ఎవరైనా కొనుక్కోవచ్చు. కొనుక్కున్న వారికి ఇంకో మళ్ళీ పలానా పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను ఇస్తాను అని. బాండ్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మీరు ఎలా అయితే డిపాజిట్ చేస్తే మీకు ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్తాడు, ఫిక్స్డ్ డిపాజిట్ ఒక పేపర్ ఇస్తారు, బాండ్ అనేది కూడా ఆ అప్పును నువ్వు కొంత అప్పించినట్టు లెక్క ఆ దేశానికి లేదా ఆ కంపెనీకి. సో అలాంటి యువాన్ డినామినేటెడ్ బాండ్స్ను ఎంకరేజ్ చేస్తోంది చైనా. ఇక మీకు ఫోర్త్ ఆస్పెక్ట్ ఏంటంటే షాంఘైలో ప్రత్యేకంగా ఫిజికల్ గోల్డ్ను యువాన్లలో డినామినేట్ చేయడానికి మీకు చైనా ఫెసిలిటీని క్రియేట్ చేసింది. అందువల్ల గోల్డ్కు డాలరే కాదు, గోల్డ్ అండ్ యువాన్ కూడా, అంటే యువాన్లలో డినామినేట్ చేస్తూ ఫిజికల్ గోల్డ్ను స్టోర్ చేసుకునేటట్టు కూడా ఫెసిలిటీని ఆఫర్ చేసింది చైనా.